లలితా సహస్రనామాలలో శ్రీమాత అనే మొదటి నామానికి అర్థం తెలుసుకుందాం ఇప్పుడు మనం. శ్రీమాత, శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరి, ఈ మూడు నామాలు చాలా విలక్షణమై ప్రశస్తమైనవి. ఈ అమ్మవారి నామాలలో 400 నామాల తర్వాత హంసిని, మాలిని, మాత, మలయాచలవాసిని అనే చోట మాతానామం ఉన్నది కదా. కానీ ఇక్కడ శ్రీమాత అనే పదాన్ని ప్రయోగించడంలోని పరమార్థం విశిష్టమైనది. నశించిపోయే భౌతికమైన ఈ శరీరాన్ని ప్రసాదించే తల్లులు అందరికీ ఉన్నారు. ఆ తల్లులకు తల్లి ఈ పరాశక్తి. అందుకనే శ్రీమాత అన్నారు. గౌరవవాచకంగా, శ్రేష్టతావాచకంగా శ్రీపదాన్ని సర్వసాధారణంగా వాడుతూ ఉంటారు. ఇక్కడ శ్రీపదం శ్రేష్టతావాచకము, గౌరవవాచకం కూడా. శ్రీపదము, శ్రీశైలము అన్నట్లే శ్రీమాత అనే పదం మాతృశబ్దంలోని పవిత్రతను, పూజ్యభావాన్ని వ్యక్తం చేస్తోంది. అందుకే ఈ విద్యకు శ్రీ విద్య అని పేరు. రామచక్రం, శివచక్రం వంటి అనేక చక్రాలున్నాయి. శ్రీ వైభవ నిరూపకమైన చక్రానికి శ్రీచక్రమని పేరు. శ్రీ విద్య, శ్రీచక్రం, శ్రీయంత్రం, ఈ శ్రీ పదాలలో ఉన్న విశిష్టత వంటిదే మాతానామానికి ముందు చేర్చబడిన శ్రీపదం కూడా. శ్రీ అనే పదానికి లక్ష్మీ, సరస్వతి అని కూడా అర్థం. ఆ ఇరువురికి తల్లి కనుక శ్రీమాత అని భాస్కరాచార్యుల వారు వివరించారు. సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. ఒక ప్రక్క రమ, మరో ప్రక్క వాణి చామరాలు చేతపట్టుకొని ఈ పరాశక్తికి సేవ చేస్తున్నారు. అందుచేతనే శ్రీలకు మాత శ్రీమాత అయ్యింది. మనకు తల్లులైన వారందరూ అనేక జన్మలు పొందుతున్నవారే. ఈ తల్లి మనలను జనన మరణ శోక మోహ దుఃఖ బంధాల నుండి శాశ్వతంగా ఉద్ధరింపగల శక్తి కలది కనుక శ్రీమాత అయినది. లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని, సరస్వతీదేవి పాండిత్యాన్ని ప్రసాదించవచ్చు. ఆ రెండు శాశ్వతమైన ఆనందాన్ని కలుగు చేయలేవు. ఆ రెండింటి వలన కలుగని శాశ్వతమైన ఆనందాన్ని కలుగచేసే తల్లి కనుక శ్రీమాత అయ్యింది. మానవులకు మరల జన్మ లేకుండా అనుగ్రహింపగలిగే శక్తి ఈ పరాశక్తికే ఉంది. మోక్షప్రదాయిని అనే అర్థంలో శ్రీమాతా పదం ప్రయుక్తం. వేదములనే లతకు పక్వమైన ఫలం అమ్మ. ఈ పక్వ ఫలాన్ని ఒక్కసారి ఆస్వాదించే అదృష్టం కలిగితే మరొక్క పండును రుచి చూడాలనే కాంక్ష కలుగదు. అలాంటి సర్వబంధ విముక్తిని కలిగించి శాశ్వతానందాన్ని అందించే అధిష్టాన స్వరూపిణి కనుక శ్రీమాత అయ్యింది. మరో విశేషం, మాతా పదానికి కొలుచునది అనే అర్థం ఉంది. మానము, మాత, మేయము, కొలత, కొలుచునది, కొలువబడేది అని ఈ 3 పదాలకు అర్థం. ఎవరికి ఎంత ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో ఆ కొలత తెలిసిన అమ్మ కొలతలన్నిటికీ తొలి కొలత. సాధారణంగా తల్లి కన్నబిడ్డల యందు వాత్సల్యం కలిగి ఉంటుంది. ఒకప్పుడు బిడ్డ పొరపాటు చేసినా తల్లి క్షమించి అనుగ్రహిస్తుంది. బిడ్డ ఏ కొంచెం అల్లరి చేసినా తండ్రి కోపగించవచ్చు. భయపడిన బిడ్డ తల్లి వద్దకు వచ్చి ఏడుస్తాడు. తల్లి వానికి ఏదో మాటలు చెప్పి ప్రేమతో లాలిస్తుంది. మాతృవాత్సల్యానికి మించిన ప్రేమ మరెక్కడా కనిపించదు. అందుకనే శంకర భగవత్పాదులు తల్లి గొప్పతనాన్ని వివరిస్తూ కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత నభవతి. బిడ్డ చెడ్డవాడైనా తల్లి చెడ్డది కాదు అన్నారు. గాయత్రీ మంత్రం కంటే గొప్ప మంత్రం లేదు, తల్లిని మించిన దైవం లేదు. గాయత్రీ నామంతో ఏ పరాశక్తి స్వరూపాన్ని మనం తేజోరూపంగా భావన చేస్తున్నామో ఆ శక్తి కాళ్ళు, చేతులు, కన్నులు, ముక్కు మొదలైన నిండైన అవయవాలతో పూర్ణస్వరూపిణి అయి మన తపః ఫలంగా తల్లులకు తల్లిగా వాత్సల్యామృత వర్షిణిగా అవతరించి మనకు శాశ్వతానంద శ్రీని అందింపచేసేది కాబట్టి శ్రీమాత. మన కన్న తల్లులు మన వ్యాధిని పోగొట్టగలరు, కానీ మనస్సుకు సంబంధించిన ఆధిని పోగొట్టలేరు.
ఆదిని పోగొట్టున్నది శక్తి. అందుచే మనస్సును నమస్సుగా మార్చి కన్నతల్లి కంటే శాశ్వత స్థితి నందించేది కనుకనే శ్రీమాత అయ్యింది. లోకంలో ప్రతి మానవుడు కాలాన్ని జయించాలని కోరుతూ ఉంటాడు. కామజయము పరమశివుని వలన, కాలజయము పరాశక్తి వలన లభిస్తాయని శివపురాణంలోని కథ వల్ల మనకు తెలుస్తోంది. ఒకనాడు బ్రహ్మేంద్రాది దేవతలు కైలాసానికి వెళ్ళి శంకరుని ప్రార్థిస్తూ, నీవు మృత్యుంజయుడవు, త్రిశూలం చేత ధరించి సూర్య చంద్రాగ్ని నేత్రాలు కలిగిన నీవు మృత్యువును కాలదన్ని నీ కంటి మంటలచే కాముని దగ్ధం చేసిన వాడవు అని స్తోత్రం చేస్తుంటే ప్రక్కనున్న పార్వతి పకపకా నవ్వింది. మీరే ఘనకార్యం చేశారని మిమ్మల్ని మృత్యుంజయుడని ఈ దేవతలు పొగుడుతున్నారో నాకు తెలియదు. వారి ప్రశంసయే నాకు నవ్వు తెప్పించింది అంది. అప్పుడు శివుడు, మార్కండేయుణ్ణి రక్షించడంలో మృత్యువుని పాదంతో తన్నాను కదా అన్నాడు. కేనపాదేన తాడిత అని పార్వతి ప్రశ్నించగా, వామపాదేన తాడిత, వామపాదంతో అన్నాడు. సతు మామకీన ప్రభో, ఆ కాలు నాది కదండి అని పార్వతి పలికింది. అంటే పరాశక్తి వామపాద తాడనం చేత కాలుణ్ణి జయించింది. శివశక్తుల సమైక్య రూపంలో వామభాగాన మృత్యుంజయత్వము, దక్షిణ భాగాన కామజయత్వము కలుగుతున్నాయి. మన బోటి మానవులకు కొంతకాలం గడిచిన తర్వాత ప్రకృతిగతమైన వయోధర్మాన్ని అనుసరించి కామజయం కలిగిన కాలుడైన మృత్యువుని జయించడం సాధ్యం కాదు. అది పరమేశ్వరి పాదప్రసార ప్రభావమే. అందుచేత మృత్యువుని జయించగలిగిన పరమ పదవిని ప్రసాదించేది కనుక ఈ మాత శ్రీమాత అయింది. ఓం శ్రీమాత్రే నమః.